టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి. జూన్ 2న ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటిస్తుందన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఇంటర్ పరీక్ష పేపర్లు సరిగా దిద్దలేదని విమర్శించారు. కేటీఆర్ కు కాంగ్రెస్ ను విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు శివసేనారెడ్డి. 10 ఏళ్లలో ఉద్యోగులకు టైంకు జీతాలు ఇవ్వలేదన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 4వ తేదీలోపే ఉద్యోగులకు జీతాలు పడ్డాయన్నారు. కాంగ్రెస్ పరిపాలనలో అందరికీ మేలు జరుగుతుందన్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి. ప్రభుత్వం వచ్చి 28 రోజులైంది, 28 నెలలు కాలే. 10 సంవత్సరాలు 7,000 రోజులు పరిపాలన చేసిన మీకి విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద ఏం చేసిరో ప్రజలకు, విద్యార్థులకు తెలుసు. ఈరోజు అవును, బరాబర్ ప్రజలకు నమ్మకం ఉంది. 28 రోజుల్లో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసినాం, దాన్ని కొత్త నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం. మీ హయాంలో ఇదే టీఎస్పీఎస్సీ ద్వారా మనందరం చూసినాం. జిరాక్స్ సెంటర్ల కాడ, పుట్నాలు, పల్లీల అమ్ముకునే దాంట్లో కూడా వీళ్ళ పేపర్లు దొరికినాయి. కానీ ఈరోజు 10వ తరగతి పరీక్షల్లో కానీ, రాబోయే ఇంటర్మీడియట్ పరీక్షల్లో కానీ ప్రతి దాంట్లో నిష్పక్షపాతంగా, ఎక్కడ ఇబ్బందులు జరగకుండా, ఎక్కడ కూడా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇదే 3,016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి దాదాపు 70 లక్షల మంది విద్యార్థులను మోసం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఏళ్ల గాడిదలు కాసినరా మీరు? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పినమో, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో, ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా భర్తీ చేయాలనో ఈరోజు సమీక్షలు జరుపుతున్నాం. మా మంత్రులు ప్రతి డిపార్ట్మెంట్లో సమీక్షలు జరుగుతున్నాయి. మేము ఏదైతే మాట ఇచ్చినామో అదే దిశగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. బంగారు తెలంగాణ అని చెప్పుకున్నటువంటి బంగారు 10 ఏళ్ల తెలంగాణలో ఏ రోజు కూడా ఉద్యోగులకు సమయానికి డబ్బులు పడలే. 20వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు, 22 కూడా పడుతుండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. మొదటి నెలలోనే 4వ తారీఖు వరకల్లా అందరికీ ఉద్యోగాలు, ఈ రోజుకి ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ జీతాలు సమకూరినాయి. ఇన్ని అప్పుల కుప్పలో చేసినా ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగుల బాధలు తెలుసుకున్నాం కాబట్టి వాళ్ళందరికీ కూడా సరైన సమయానికి జీతాలు వచ్చినాయి. రాబోయే నెల నుంచి 1వ తారీఖు పెన్షన్ ఎట్లయితే టంగ్ అని 1వ తారీఖు వస్తుందో 1వ తారీఖల్లా ప్రభుత్వ ఉద్యోగాలకు ఖచ్చితంగా 1వ తారీఖు జీతాలు వేసే ప్రక్రియలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ